ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయో సైకిల్కి ఓటేసి ఫ్యాన్ ఎప్పుడు పదేళ్ళకి తిప్పుదామా అనే దాంట్లో అంత మూడులో కూడా మీరందరూ కూడా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం కూడా ఇక్కడే మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఆ రోజుకి ఈ రోజుకి ఇంకా బాగా స్పందన వచ్చిందని కూడా చెప్తున్నాం. చాలా మంది యువకులు కూడా చాలా గట్టిగా ఈసారి పని చేయాలా, కొత్త ఓటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఓటేసేటప్పుడు ఆలోచించి మీరు ఓటేయాలని ప్రత్యేకంగా యువత కూడా నేను పిలిపిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి వాళ్ళు చేసే విధానాలు కూడా నచ్చక ఈ రోజు మన పార్టీలకు చేరిన మా తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నేను నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళందరినీ మన మండల కన్వీనర్ కూడా వాళ్ళ నంబర్లు కూడా తీసుకొని మన ప్రోగ్రాం ఏమున్నా వాళ్ళు కూడా తెలియజేసే బాధ్యత మన మండలం కన్వీనర్ మీద కూడా ఉంటుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ముఖ్యంగా మన కొండపల్లి గ్రామం అంటేనే తెలుగుదేశం కంచెకోట. ఆ కంచెకోట మొన్ననే 2019లో కూడా ఓట్లు తగ్గాయి. ఆ విధంగా కాకుండా మీ అన్న పరిటాల రవి అన్న నిలబడినప్పుడు ఎంత మెజార్టీ ఇచ్చారో ఆ మెజార్టీ కూడా మాకు కావాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఆ రోజు కూడా ఓట్లు దొంగోట్లు డబుల్ ఓట్లు ఎక్కించారు కాబట్టి తోపు ఎమ్మెల్యే ఒక అవినీతి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి గెలిచారు. రాప్తాడంటేనే అభివృద్ధి అనేది, రాప్తాడంటేనే అవినీతిగా మార్చిన ఘనత ఒక ప్రకాష్ రెడ్డికే దక్కుతుందని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. మనకి ఇదే గ్రామంలో మా చిన్న గ్రామమైన ఫస్ట్ బూత్ డీలిమిటేషన్ కాకముందు ఫస్ట్ బూత్ కూడా మనది ఇక్కడే. ఇక్కడ ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తే మండలం కూడా అంతే మెజార్టీ వచ్చేది. ఇప్పుడు సిద్ధలాపురానికి ఫస్ట్ కూడా బూత్ అక్కడ పోయింది. ఈ మండలానికి వచ్చినప్పుడు ఈ బూత్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి బూత్ నిండా అది ఓపెన్ చేస్తేనే ఒక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు వేయకోకుండా అన్ని కూడా తెలుగుదేశానికి ఎక్కువ పడాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు చాలా గట్టి వాళ్ళు, బాగా పనిచేస్తారు. మీరు కూడా మన కుటుంబ సభ్యుల్లాగా భావించి కొత్త పాత అనుకోకుండా వాళ్ళని కూడా మీ దగ్గర చేసుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు చిన్న విలేజ్ అయినా 1,70,00,000 రూపాయలతో మనం సీసీ రోడ్లు కూడా వేసామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. గుడిదేవ స్వామి టెంపుల్ పైన కొండ మీద ఉంటే అక్కడికక్కడ కూడా వేసాం. ఇంకా 70 లక్షలు ఇల్లు కూడా కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైతే పనులు చేశారో అవన్నీ కూడా నిలిపివేశారు. అన్న ఎవరైతే కాంట్రాక్టర్ పనిచేసినారో 70 లక్షలు రాలేదు. ఇదే కాకుండా మన నియోజకవర్గంగా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా పనులు ఆపేశారు. కానీ మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవరైతే రోడ్లేసి 70 బిల్లులు కాలేదో వాళ్ళందరికీ కూడా నేను ఇంట్రెస్ట్ వేసి 5 సంవత్సరాలు ఇంట్రెస్ట్ వేసి ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ దుర్మార్గులు కూడా అడిగి చేపించచ్చు. కానీ అక్కడ పైన సైకో ఉన్నారు కాబట్టి చిన్న పేదవాళ్ళు చిన్న చిన్న వర్తలు చేసుకుంటే వాళ్ళ కడుపులు కొట్టారు. చాలా మంది కమ్ములు అమ్ముకొని ఇంట్రెస్ట్ కూడా కడుతున్నారు. కొంతమంది అయితే భూమి అమ్మి భద్రాపురంలో చెప్తుంది అక్క 15 లక్షల వరకు ఇచ్చింటే ఒక్క రూపాయి కూడా బిల్లు లేదు. 5 ఎకరాలు భూమి అమ్మి డబ్బులు కట్టామమ్మా అని ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. చిన్న చిన్న ఫ్యామిలీ కుటుంబాలతో ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు కసి తీర్చుకున్నారు అలాంటి వాళ్ళ మీద. దానికని మీరు కూడా గుర్తుపెట్టుకొని మీరంత జాగ్రత్తగా ఈసారి సైకిల్ గుర్తుకు మీరు ఓటేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఇదే గ్రామానికి దాదాపు చాలా వరకు మనం చేశాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. తమ్ముడు కూడా అంటున్నారు వైఎస్ఆర్ వాళ్ళు వాటర్ కాదు తాగలేదనేది కూడా మన స్వాతి కూడా అనేది. వైఎస్ఆర్ నీళ్లు తాక్కోకుండా మాకు బోర్ నీళ్లే చాలని చెప్పిన ఘనతలు ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యులకే కూడా చెప్తున్నాను కూడా చెప్తున్నాం. మీకు కూడా ఇప్పుడే చెప్తున్నాం, మంది ఏమన్నా సైట్ ప్రైవేట్ సైట్ ఉన్నా చూడండి. గవర్నమెంట్ సైడ్ ప్రైవేట్ సైడ్ కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాకుండా నేను సొంత డబ్బులతోనే ఈ గ్రామానికి కూడా వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని మీకందరికీ కూడా నేను మాటిస్తున్నాం. అన్ని గ్రామాలు చేస్తాం. మీ గ్రామంలో లాస్ట్ కూడా అడిగారు కాబట్టి చేయలేకపోయినాం. దాదాపు 120
ఒక్కసారి కూడా మీరు ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాం. దానికి ఏది ఏమైనా మీరందరూ కూడా కష్టపడి పని చేయాలా. ప్రతి ఒక్కరు కూడా మన తనాన్ని కోకుండా, చిన్న పెద్ద అనుకోకుండా కానీ పెద్దవాళ్ళతో కూడా కలిసిపోయి పెద్దవాళ్ళు కూడా యూత్ ను కూడా ఎంకరేజ్ చేసే బాధ్యత మన సీనియర్లకు అందరికీ కూడా పెట్టుకొని మీరందరూ కూడా పని చేయాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం, సూపర్ 6 వచ్చినాయమ్మా మీ ఇండ్లకి వచ్చినాయా? ఎవరు వచ్చింది ఇచ్చేకి? పోతలయ్యనా? ఇంకెవరు? నెట్ వెంకటేశ్వర పోతలయ్య మండలం నాయకులు, గ్రామ నాయకులందరూ కూడా కలిసి ప్రతి కుటుంబానికి వచ్చినారు. ఇవన్నీ వివరించారా?